గడిచిన 5 సంవత్సరాల జగన్ పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం జరిగిందని, ఇందులో తెలుగు యువతకు చెందిన ఎంతో మందిపై కూడా కేసులు పెట్టడం నమోదయ్యాయని, అయినా జగన్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడంలో యువత కీలక పాత్ర పోషించిందని, అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి తగిన ప్రాధాన్యత కల్పించేందుకు రానున్న రోజులలో ప్రభుత్వం నియమించే కార్పొరేషన్ పదవుల్లో ప్రతి నియోజకవర్గం నుండి తెలుగు యువత సభ్యులకు అవకాశం కల్పించి ప్రోత్సహించవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఈరోజు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, పార్టీ నాయకులు శ్రీమతి పర్వీస్ తాజ్, దొరస్వామి నాయుడు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వర్ యాదవ్ గార్లతో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి గారు, అలాగే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారు, అలాగే నాగేశ్వర యాదవ్ గారు, అలాగే పెద్దలు దొరస్వామి నాయుడు గారు, పర్వీన్ గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు, ఇక్కడ వచ్చినటువంటి తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు శ్రీరామ్ చిన్నబాబు గారు కర్నూలు జిల్లా పర్యటన ముఖ్య ఉద్దేశం, మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగు యువత ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో కేసులు, ఎన్నో కష్ట నష్టాలు వచ్చి జైల్లోకి పోయి కొంతమంది ఉద్యోగాలు కానీ ఇళ్లను కానీ వదిలిపెట్టేసి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. వాళ్ళ సేవను మేము మర్చిపోము. అందులో భాగంగానే వాళ్ళ స్థాయిని బట్టి ఖచ్చితంగా రేపు అధికారంలో తెలుగు యువతను కూడా కలుపుకునే ఉద్దేశంలో లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరిని కానీ ఇద్దరిని కానీ రాష్ట్రంలో మనం రేపు ఇచ్చే కార్పొరేషన్లో ఖచ్చితంగా యువతకు ప్రాధాన్యత కల్పిస్తామనేదే మా పార్టీ యొక్క ఉద్దేశం. అలాగే పదవులు అనుకున్నట్టు అందరికి ఒకటేసారి రావు, స్టేజ్ బై స్టేజ్, స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్ వస్తుంది. ప్రజాసేవలో ప్రజలు సేవ చేయాలనుకున్నాం, పదవులే ముఖ్యం కాదు, ఆ సేవ చేస్తున్నప్పుడు అలాగే వస్తాయి. ఎవరు కూడా శ్రీరామ్ చిన్నబాబుని తెలుగు రాష్ట్ర అధ్యక్షుడు చేసినప్పుడు మాలాంటి వాళ్ళు కూడా ఏమో మళ్ళీ ఏడో పోయినామో ఏందో అవుతుందో పోతుందో తిరుగుతాడో లేదా, కానీ ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం చేయడం, అలాగే ప్రతి చిన్న వైసీపీ వాళ్ళని ఎక్కడ ఎదుర్కోవాలంటే అక్కడ అన్ని రకాలుగా ఉండి దాదాపు 40 కేసులు కూడా పెట్టించుకొని తెలుగు యువత కోసం, తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలుగు యువత ఈరోజు రాష్ట్రంలో చాలా గట్టిగా పనిచేసింది. కాబట్టి తెలుగు యువతకు మేము తెలియజేసేది ఏమంటే, మన ప్రభుత్వం వచ్చింది, ఇంకా మనం సెటిల్ అయ్యేదానికి ఇంకా దాదాపు 3 నెలలు పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం సర్వనాశనం చేశాడు, విధ్వంసం చేశాడు. ఆ ఒక్క వ్యవస్థ కూడా లేదు. సెక్రటరీలో పోతే ఇట్లా ఏసీ ఆన్ చేస్తే ఏసీ పనిచేయదు, ఫ్యాన్ పనిచేయదు, బాత్రూంలో వాష్రూమ్లో పనిచేయదు. అటువంటి స్టేజ్ నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొదలుపెట్టి గాడిలో పెడతా ఉన్నారు. మనతో పాటు ఉన్నటువంటి బీజేపీ, జనసేన వాళ్ళని కూడా కలుపుకొని కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి ధర్మం ప్రకారం అందరూ కలుపుకొని మనం ముందు పోయి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు యువత పాత్ర ఉండాలి అని కోరుకుంటున్నాం. అది ముఖ్య ఉద్దేశం. అలాగే ఇప్పుడు శ్రీరామ్ చిన్నబాబు గారు